సో హలో గైస్, వెల్కమ్ టు మ్యాథ్స్ తెలుగు. ఇవాళ టాపిక్ ఏంటి అని అంటే సింపుల్ ఇంట్రెస్ట్. సో సింపుల్ ఇంట్రెస్ట్ ని మనం వెరీ బిగినింగ్ నుంచి నేర్చుకుందాం. సో ఫస్ట్ జనరల్ గా మాట్లాడుకుందాం. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి అని అంటే, మనం ఎవరికైనా డబ్బులు ఇచ్చి దానిపైన మనం ఇంట్రెస్ట్ పెట్టి కలెక్ట్ చేసుకుంటాం కదా మనీని, అదే సింపుల్ ఇంట్రెస్ట్. సో దానికి సింపుల్ ఇంట్రెస్ట్ ఒక టాపిక్ ఉంటుంది మనకి, పీసీకైనా దేనికైనా. సో అర్థమెటిక్ లో సింపుల్ ఇంట్రెస్ట్ ఎందుకు నేర్చుకోవాలి అని అంటే, పక్కా క్వశ్చన్, ఏ ఎగ్జామ్ లో అయినా పక్కా క్వశ్చన్. సో మనం క్వశ్చన్ చూడగానే మనం ఆన్సర్ చెప్పేటట్టు, లైక్ విత్ ఇన్ ఒక 30 to 40 seconds లో ఆన్సర్ కంప్లీట్ చేసుకునేటట్టు జస్ట్ చిన్న ఫార్ములాస్ ఉంటాయి, అంతే. చిన్న ఫార్ములాస్, చిన్న చిన్న లాజిక్స్ ఉంటాయి. ఆ చిన్న చిన్న లాజిక్స్ ని ఇవాళ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ బిగినింగ్ ఆఫ్ ద వీడియో స్టార్ట్ చేద్దాం. దేని గురించి అంటే, సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి సార్? సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి సార్ అంటే, సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PTR/100. సో PTR/100 ఇస్ ద ఫార్ములా సార్. పి అంటే ఏంటి, టీ అంటే ఏంటి, ఆర్ అంటే ఏంటి, ఇవన్నీ మనకు తెలుసు. బట్ రికాల్ చేస్తున్నా, అండ్ ఎవరైతే నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారో కొంచెం అంటే లైక్ తెలియని వాళ్ళకి తెలియాలి అని చెప్తున్నా. ఒకవేళ మీకు తెలిస్తే స్కిప్ చేసి క్వశ్చన్స్ నుంచి చూడండి. ఫస్ట్ జస్ట్ కొంచెం ఇంట్రడక్షన్ ఫార్ములాస్ పైన. సో సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి సార్ అంటే, PTR/100. సో పి అంటే ఏంటి సార్? ప్రిన్సిపల్ అమౌంట్. పి అంటే ఏంటి సార్? ప్రిన్సిపల్ అమౌంట్. టీ అంటే ఏంటి సార్? టైం పీరియడ్. టీ అంటే ఏంటి సార్? టైం పీరియడ్. ఆర్ అంటే ఏంటి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఆర్ అంటే ఏంటి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ప్రిన్సిపల్ అమౌంట్ అంటే మనం ఏదైతే మనీ ఇస్తామో, మనం ఏదైతే మనీ మిత్తికిస్తాం చూసారా, అది ప్రిన్సిపల్ అమౌంట్. సో టైం పీరియడ్ అంటే ఏంటి? ఇప్పుడు మనం అమ్మనైనా ఇట్లా లైక్ మిత్తికిచ్చి ఇన్ని సంవత్సరాలకు మళ్ళీ నాయనకి లైక్ ఇన్ని సంవత్సరాలు అని పెట్టుకుంటాం కదా, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, అదే టైం పీరియడ్. ఆర్ అంటే ఏంటి? 2 పైసల మిత్తికి ఇచ్చినాం, 10 పైసల మిత్తికి ఇచ్చినాం అని అంటాం కదా, అది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఫార్ములా సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PTR/100. పి అంటే ప్రిన్సిపల్ అమౌంట్, టీ అంటే టైం పీరియడ్, ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే సార్, బాగుంది. మరి ఏంటి సార్ ఎట్లా మనం సబ్స్టిట్యూట్ చేయాలి సార్ అని అంటే, లైక్ మనం డైరెక్ట్ క్వశ్చన్ లో పి వాల్యూ ఇస్తాడు, టీ వాల్యూ ఇస్తాడు, ఆర్ వాల్యూ ఇస్తాడు. ఒకవేళ ఇన్ కేస్ సింపుల్ ఇంట్రెస్ట్ అని కాకుండా నాకు ప్రిన్సిపల్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేయండి, నేను మిత్ ఇంత అయిందని చెప్తా, టైం ఇంత చెప్తా, ఆర్ ఇంత చెప్తా, కానీ నేను ఎన్ని పైసలు ఇచ్చినా చెప్పాలి. అట్లా చెప్పాలంటే ఫార్ములా ఏంటి? దీన్నే నేను జస్ట్ కొంచెం ఇంటర్చేంజ్ చేస్తా. నాకేంటి? ప్రిన్సిపల్ అమౌంట్ కి ఫార్ములా కావాలి. ప్రిన్సిపల్ అమౌంట్ కి ఫార్ములా ఏంటి అంటే, సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100 బై టైం ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే సార్, మరి నాకు ప్రిన్సిపల్ అమౌంట్ తెలుసు, సింపుల్ ఇంట్రెస్ట్ తెలుసు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసు, కానీ నాకు టైం పీరియడ్ తెలియదు సార్ అంటే. క్వశ్చన్ లో టైం పీరియడ్ అడుగుతుండు, క్వశ్చన్ లో సింపుల్ ఇంట్రెస్ట్ అడిగితే PTR/100, క్వశ్చన్ లో ప్రిన్సిపల్ అమౌంట్ అడిగింది అనుకోండి, సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100 బై టైం ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫార్ములా. ఒకవేళ క్వశ్చన్ లో టైం పీరియడ్ అడిగింది అనుకోండి, క్వశ్చన్ లో టైం పీరియడ్ అడిగితే ఏంటి సార్ ఫార్ములా? సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100 బై ప్రిన్సిపల్ అమౌంట్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఏంటి సార్ ఇప్పుడు చూడండి, టైం పీరియడ్ అడిగింది అనుకోండి సార్, క్వశ్చన్ లో సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100 బై ప్రిన్సిపల్ అమౌంట్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సబ్స్టిట్యూట్ చేయడమే, జస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ లో జస్ట్ ఉన్న వాల్యూస్ ని ఎలా సబ్స్టిట్యూట్ చేయాలో తెలిస్తే సరిపోతే, సబ్స్టిట్యూట్ చేసి క్యాన్సలేషన్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది, విత్ ఇన్ తొందరనే వస్తుంది. ఒకవేళ ఇప్పుడు నెక్స్ట్ నాకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియదు సార్, ప్రిన్సిపల్ అమౌంట్ తెలుసు, సింపుల్ ఇంట్రెస్ట్ తెలుసు, టైం పీరియడ్ తెలుసు. సో దానికి ఏంటి సార్ ఫార్ములా? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి ఫార్ములా ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100 బై టైం పీరియడ్ ఇంటూ ప్రిన్సిపల్ అమౌంట్. సార్ నేను ఇవన్నీ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తున్నా సార్ అంటే, ఎట్లా ఈ ఒక్క ఫార్ములా నుంచి ఇంటర్చేంజ్ చేయడం అంతే. చూడండి, ఎల్హెచ్ఎస్ ని అటు పంపించేసి ఆర్హెచ్ఎస్ లో నాకు ఏదైతే తెలియదో నన్ను అక్కడ ఉంచేసి మిగతా అన్ని ఎల్హెచ్ఎస్ కి పంపిస్తున్నా. చూడండి, ఆర్హెచ్ఎస్ లో నాకు తెలియదు ఏంటి, పి తెలియదు, పి ఇక్కడనే ఉంచి ఎల్హెచ్ఎస్ అంటే ఇడిజికి పంపిస్తున్నా. సో ఏమైతుంది? సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100 ఇటు పోతే మల్టిప్లై అయింది, ఈ టీ ఇంటూ ఆర్ కిందికి వస్తే డివైడ్ అయింది. సో అంతే. ఈ ఫార్ములా జస్ట్ ఈ ఒక ఫార్ములా గుర్తు పెట్టుకోండి, ఈ మూడుని డిరైవ్ చేసుకోవచ్చు అప్పటికప్పుడు. నెక్స్ట్ ఇంకో కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఏంటి సార్ అంటే, మనకి ఎప్పుడైనా క్వశ్చన్ లో లైక్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PTR/100 అంటున్నాం, అందులో మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్ అది బేస్ వాళ్ళు ఇచ్చేస్తారు, అది సబ్స్టిట్యూట్ చేయొచ్చు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్
మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇట్లా పాయింట్ లాగా ఇస్తారు. ఎట్లా సార్ 9 × 2/3 ఇట్లా ఇస్తారు, లేకపోతే 16 × 1/2 ఇట్లా ఇస్తారు, లేకపోతే 16 × 1/3 ఇట్లా ఇస్తారు, లేకపోతే డైరెక్ట్ 2%, 3%. ఎప్పుడైతే మీకు 2%, 3% అని ఇచ్చిల్లు అనుకోండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2%, 3% అని ఇచ్చిల్లు అనుకోండి, మీరు ఏం చేస్తారు, డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయండి. ఒకవేళ 9.2.3, 6.1/2, 6.1/3 అని ఇట్లా ఇచ్చారు అనుకోండి, మీరు దీన్ని P/Q ఫామ్ లో కన్వర్ట్ చేసి రాయాలి. సో ఇప్పుడు చూడండి 9 × 2/3 ఎట్లా రాస్తాం సార్ అంటే, ఈ రెండింటిని మల్టిప్లై చేసి దీనికి యాడ్ చేయాలి. ఎట్లా సార్, 9 × 3 = 27 + 2 29/3 ఇట్లా రాయాలి సార్. ఏంటి, P/Q ఫామ్ ఇట్లా రాయాలి. ఇక్కడ చూడండి 16 × 1/3 అని ఇచ్చిండా, 16 × 3 = ఈ రెండు మల్టిప్లై చేయాలి, దీనికి యాడ్ చేయాలి. 16 × 3 = 48, 16 × 3 = 48 + 1 49/3 ఇట్లా చేయాలి P/Q ఫామ్. ఎప్పుడైనా ఒక రేషియో లాగా ఉండాలి, అంటే లైక్ రేషనల్ నెంబర్ లా ఉండాలి, P/Q ఫామ్ లో ఉండాలి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది. ఇంకేంటి సార్, టైం పీరియడ్ అనేది మనకి మంత్స్ లో ఇవ్వచ్చు, అంటే క్వశ్చన్ అడిగే వాళ్ళు మంత్స్ లో, నెలలలో ఇవ్వచ్చు, లేకపోతే సంవత్సరాలలో ఇవ్వచ్చు. మనం ఎట్లిచ్చినా ఇక్కడ టీ షుడ్ బి ఇన్ ఇయర్స్, అంటే టీ వాల్యూ అనేది ఇయర్స్ లో మాత్రమే ఉండాలి, అంటే సంవత్సరాలలో. లైక్ ఇప్పుడు ఏంటి సార్, ఒకసారి చూడండి 9 months అని ఇచ్చిండు అనుకోండి, ఆర్ 3 months అని ఇచ్చిండు అనుకోండి. ఒకవేళ నాకు 1 year అని ఇచ్చిండు అనుకో క్వశ్చన్ లా, డైరెక్ట్ రీప్లేస్ లో 1 పెడతా. ఒకవేళ నాకు 9 months అని ఇచ్చిండు అనుకోండి, ఆ 9 months ని ఇయర్స్ లోకి కన్వర్ట్ చేయాలి. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, బండ గుర్తు. సింపుల్ ఇంట్రెస్ట్ లో PTR/100 ఇస్ ఫార్ములా. టీ వాల్యూ మంత్స్ లో ఇచ్చింది అనుకోండి, దాన్ని మనం ఇయర్స్ లో రాయాలి, పక్కా ఇయర్స్ లో రాయాలి. సో ఇయర్స్ లో రాయాలంటే ఏంటి సార్, బై 12 వేయండి. 9/12 వేస్తే ఎంత అవుతుంది సార్, 3 × 3 = 9, 3 × 4 = 12, 3/4. దీన్ని కూడా P/Q లో రాసినాం. విత్ P/Q లేకుండా ఏం లైక్ ఇప్పుడు ఏంటి 6 months అనుకోండి, 6/12 ఏంటి, హాఫ్. అట్లా P/Q లో వస్తుంది. లేకపోతే వాళ్ళు డైరెక్ట్ 1 year, 2 year, 3 years అని ఇచ్చింది అనుకోండి, డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇది టీ ఇయర్స్ లో ఉండాలి పక్క. ఆర్ వాల్యూ అనేది Q ఇంటూ లైక్ ఇప్పుడు ఏంటి అంటే R × P/Q ఫామ్ లో ఉండద్దు, ఏదైనా ఒక కాన్స్టెంట్ లైక్ K × P/Q ఫామ్ లో ఉండద్దు, P/Q ఫామ్ లోనే ఉండాలి R ని. ఓకే, ఇవి సార్ ఫార్ములాస్. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. మనకి ఇంకా డీటెయిల్ గా జస్ట్ వీటిపైనే ఉంటది. దేనిపైన, టైం ఇయర్స్ లో మెన్షన్ చేయాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని P/Q ఫామ్ లో మెన్షన్ చేయాలి, ప్రిన్సిపల్ అమౌంట్ ఇస్తే డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయడమే. సో దీనిపైన ఈ చిన్న లాజిక్ పైనే ఉంటది. కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం, అర్థమవుతుంది. సో మరి సార్ క్వశ్చన్స్ కొన్ని డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, అవి ఏంటో అన్ని డిస్కస్ చేద్దాం. గివ్ ఎ మినిట్. సో క్వశ్చన్ కొన్ని డిస్కస్ చేద్దాం టెక్స్ట్ బుక్ నుంచి. నేను ఆర్ఎస్ అగర్వాల్ బుక్ యూజ్ చేస్తున్నా, మీరు కూడా అదే ట్రై చేయండి, మంచిగా ఉంటుంది. సో కొన్ని క్వశ్చన్స్ ఏంటి అంటే లైక్ ఫస్ట్ వెరీ బిగినింగ్ నుంచి చేద్దాం. క్వశ్చన్ ఏంటి అంటే, ఫైండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 68,000 at 16 2/3% per annum ఫర్ ఎన్ని ఇయర్స్ ఇచ్చిండు, ఫర్ 9 months అంటుండు. సో సార్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 68,000, ఏంటి ప్రిన్సిపల్ అమౌంట్ 68,000 అంటే 68,000 అప్పుగా ఇచ్చిండంట. సో ఎన్ని ఇయర్స్ కి, 16 2/3 పర్ యానం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 16 2/3 పర్ యానం. ఎన్ని ఇయర్స్ కి సార్ అంటే ఇయర్స్ ఇవ్వలేదు, 9 months కి ఇచ్చిండంట. సో దీనికి సొల్యూషన్ ఎట్లా సార్, ఇందాక నేను ఏం చెప్పినా, ఎప్పుడైతే టైం ని వాడు మంత్స్ లో ఇచ్చిండు అనుకోండి, దాన్ని కన్వర్ట్ చేసి మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో నెక్స్ట్ ఒకటి అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 16 2/3 అని ఇచ్చిండు, దాన్ని నేను P/Q లో లెక్క రాసుకోవాలి. ఎట్లా రాసుకుంటా సార్, 16 ని 3 తో ఇంటూ చేసి 9 + 2 యాడ్ చేసి మళ్ళీ 3 ని బేస్ లో రాయాలి. సో అది రాసేద్దాం. ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి సార్, PTR/100. సో నాకు చూడండి P వాల్యూ తెలుసు 68,000, టైం ఎంత సార్ 9 months ని ఇయర్స్ లోకి రాయండి, 9/12 రాస్తే ఏంటి 3/4 ఇయర్స్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. P రాసిన T రాసిన, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూడండి 16 × 2/3 అంటే 16 3 తో మల్టిప్లై చేసి +2 చేయాలి. 16 3 = 48 + 2 50, 50/3 ఓవరాల్
100. అర్థమవుతుంది కదా, ఏంటి 100 పైకి పోతుంది 68,000 ఇంటూ 3 ఇంటూ 50/100 ఇంటూ 4 ఇంటూ 3. జస్ట్ ఈ 100ని పైకి పంపించిన అంతే. నెక్స్ట్ ఇది చూడండి, ఈ 2 zeros క్యాన్సల్, ఈ త్రీ క్యాన్సల్. ఇక్కడ 4 1 4 4 7 28, 4 0 0, 170 ఇంటూ 50. 17 5 ఎంత, 7 5 35. అందుకే టేబుల్స్ వేసుకోవాలంటారు. 17 5 ఎంత, 7 5 35, 5 1 5 ప్లస్ 3 85, 8500, 8500. సో ఎంత సార్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత, 8500. ఎట్లా చేసినాం ఒక్కసారి చూడండి, జస్ట్ సింపుల్ లాజిక్. లైక్ ఎట్లా చేసినాం చూడండి. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి, PTR/100. నాకు టైం 9 months ఇచ్చిండు. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 16/2/3. సో మంత్స్ నేను ఇయర్స్ లో కన్వర్ట్ చేయాలి. సో చేసిన ఎట్లా, 9 months ఇస్తే 9/12, 3/4 years అవుతుంది. సో 3/4 ని సబ్స్టిట్యూట్ చేసిన. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని 16/2/3 ఇచ్చిండు. దాన్ని P/Q లెక్క రాసుకుంటే ఏంటి, 50/3 సబ్స్టిట్యూట్ చేసిన. నెక్స్ట్ ఈ 100 ఏంటి, 100/1 కదా, ఇది పైకి వెళ్తుంది అంటే 4 × 3 × 100 కదా. సో 100 ఇచ్చేసేసిన. 2 zeros క్యాన్సల్. సో క్యాన్సలేట్ చేస్తే నాకు 8500 వచ్చింది ఆన్సర్. సో చూడండి ఎంత సింపుల్ ఉంది. నేను మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తున్నా అంటే జస్ట్ నాన్ మ్యాథ్స్ వాళ్ళ కోసం. మ్యాథ్స్ అంటే లైక్ మ్యాథ్స్ చేసే వాళ్ళు విత్ నాతోనే అంటే లైక్ మ్యాథ్స్ స్టూడెంట్స్ తొందరగా చేసేస్తారు. చిన్నది ఇట్లా లైక్ PTR/100, 3 zeros 2 zeros కట్, 2 zeros 2 zeros కట్ అందరూ ఇట్లా చేయొచ్చు. కానీ కాకపోతే నాన్ మ్యాథ్స్ లో కొంచెం హార్డ్ అవుతుందని నేను మెల్లగా చెప్తున్నా. మొత్తం వినడానికి అర్థం చేసుకోనికి ట్రై చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 3000 at 6.14% ఫర్ ద పీరియడ్. అంటే ఒక టైం ఇవ్వలే, పర్టికులర్ టైం ఇవ్వలే, కానీ కొన్ని డేట్స్ ఇచ్చింది. చూడండి డేట్స్ ఇచ్చింది. ఇది ఒక మెథడ్ అన్నట్టు. లైక్ ఏంటి, 4th Feb 2005 టు ఎంత, 18th April 2005 అంటున్నాడు. సో క్లారిటీగా చూడండి. క్వశ్చన్ ఏంటి, సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయడమే. నాకు ప్రిన్సిపల్ అమౌంట్ ఉంది అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఉంది, బట్ టైం పీరియడ్ అనేది ఎగ్జాక్ట్ గా తెలీదు. డేట్స్ ఇచ్చిండు. సో ఫస్ట్ మన ఇంటెన్షన్ ఏంటి అని అంటే టైం పీరియడ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. టైం పీరియడ్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే సార్ చూడండి, 4th Feb నుంచి 18th April వరకు, 4th Feb నుంచి 18th April వరకు. ఇక్కడ 4th Feb అంటాడు, ఫిబ్రవరి ఇంక్లూడ్ అయింది. సో ఫిబ్రవరి 28 days ఉన్నాయా లేకపోతే 29 days ఉన్నాయా, ఎట్లా తెలుస్తుంది అది లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా. అందుకే 2005 అన్నాడు. 2005 అనేది లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా. సో 2005 అనేది నాన్ లీప్ ఇయర్ అవుతుంది. ఎందుకు సార్ అంటే 2005 అనేది 4 తో డివిజబుల్ కాదు, 400 తో కూడా డివిజబుల్ కాదు. సో ఇది నాన్ లీప్ ఇయర్. సో నాన్ లీప్ ఇయర్ అంటే ఏంటి సార్ అంటే ఇప్పుడు ఫిబ్రవరికి 28 days ఉన్నాయి. సో నా టైం పీరియడ్ ఎన్ని మంత్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి చూడండి, ఫెబ్ ఇంక్లూడ్ అయింది, మార్చ్ ఇంక్లూడ్ అయింది, ఏప్రిల్ ఇంక్లూడ్ అయింది. సో ఏప్రిల్కి ఎన్ని డేస్ సార్, 18 days ఆయననే ఇచ్చిండు. సో మార్చిలో ఎన్ని డేస్ ఉంటాయి సార్, 31 days. ఫిబ్రవరి ఎన్ని డేస్ ఇచ్చింది సార్, 4th నుంచి అంట. అంటే ఏంటి 28 - 4 అంటే ఏంటి సార్, 24 days. అన్నిటిని యాడ్ చేయండి, యాడ్ చేస్తే 73 days. చూడండి నాకు టైం పీరియడ్ క్లారిటీగా ఇవ్వలేదు, సో నేనేం చేసిన చూడండి, టైం పీరియడ్ ని ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసిన. నెక్స్ట్ ఏంటి, సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫార్ములా ఏంటి సార్, సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PTR/100. నాకు ఇచ్చిన ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత సార్, 3000. టైం పీరియడ్ ఎంత, 73 days. మనం డేస్ ఇచ్చిండు, ఇయర్స్ లో రాసుకోవాలి. అంటే ఏంటి 73 divided by 365. 73 is divided by 365 ఇంటూ టైం పీరియడ్ ఎంత సార్ చూడండి, టైం పీరియడ్ ఎంత. సో టైం పీరియడ్ 73 divided by 65. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 25/4. చూడండి 6 4 24 ప్లస్ 1 25/4 ఓవరాల్ బై 100. సో క్యాన్సలేషన్ చేయండి సార్, ఏమేమి క్యాన్సల్ అవుతాయి చూడండి. సో 100 పైకి వెళ్తుంది, ఈ 2 zeros క్యాన్సల్. 30 ఇంటూ 73 ఇంటూ 25 is divided by 365 ఇంటూ 4. సో ఎన్ని మన క్యాన్సలేషన్ అవుతాయా, 3 టేబుల్ అవుతా చూడండి. 3 + 6 9, 9 + 5 14 కాదు. సో 2 టేబుల్ కూడా కాదు కదా. 2 2s 2 15s. 5 టేబుల్ 5 3s 5 7s 35, 5 3s 15. 5 7s 35, 5 3s 15.
ఇక్కడ 3 5 జార్స్ ఓకే 73 క్యాన్సల్. ఇప్పుడు రిమైనింగ్ ఏముంది 3 ఇంటూ 25/2. సో 75/2. 75/2 ఎంత? 75/2 ఎంత? 75. 2 3s are 6 1 15 2 7s are 14 1 0 5. సో 37.5. 37.5 is మన ఆన్సర్. సో ఏంటి 37.5 రూపీస్. నాకు 73 రోజులకు సింపుల్ ఇంట్రెస్ట్ 37.5 రూపాయలు. సో ఎట్లా వచ్చింది చూడండి. సింపుల్ ఇంట్రెస్ట్ అని 3000 ప్రిన్సిపల్ అమౌంట్, 6 1/4 అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎప్పుడు టైం పీరియడ్ 4th ఫిబ్రవరి నుంచి 8th ఏప్రిల్ వరకు ఇచ్చినాడు. సో 4th ఫిబ్రవరి నుంచి 18th ఏప్రిల్ వరకు 73 రోజులు అవుతుంది. సో ఆ 73 రోజులు నేను ఇయర్స్ లో రాయాలి కాబట్టి 73/365 రాసిన. సో ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత 3000 ఇంటూ 73/365 ఇంటూ 25/4. సో ఓవరాల్ క్యాన్సిలేట్ చేస్తే నాకు 37.5 రూపీస్ వచ్చింది. సో ఇట్లా ఏంటి ఇందాక డైరెక్ట్ క్వశ్చన్, ఇప్పుడు ఏంటి అంటే టైం పీరియడ్ ఇవ్వకుండా ఒక సర్టెన్ డేట్స్ ఇచ్చినప్పుడు ఎట్లా చేయాలనేది ఇది ప్రాసెస్. చూడండి ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ సో చూడండి at rate of 8:1/2% per annum simple interest is sum of rupees 4800 will earn how much interest in 2 years 3 months. సో ఏమంటుంది చూడండి క్వశ్చన్ ఏంటి ఇచ్చిందంటే ఎట్ రేట్ ఆఫ్ 8.1/2% per annum. ఏంటి మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 8.1/2 ఇచ్చిండు. సో మనం ఏం చేయాలంటే ఏంటిది ఎంత ఇంట్రెస్ట్ అనేది మనకు వస్తుందో క్యాలిక్యులేట్ చేయాలి. సింపుల్ ఇంట్రెస్ట్ ఇది కూడా ఎంతకి 4800. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత 4800. ఈ క్వశ్చన్ నేను ఎందుకు చూస్ చేసుకున్నా అంటే ఇక్కడ టైం పీరియడ్ ఇయర్స్ లో ఉంది యాజ్ వెల్ as మంత్స్ లో ఉంది. ఇట్లాంటప్పుడు ఇట్లా చేయాలి. చూడండి ఫస్ట్ ఏంటి నాకు సొల్యూషన్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PTR/100 అవునా. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత 4800 ప్లస్ టైం పీరియడ్ ఏంటి 2 years 3 months. 2 years ని యాజ్ ఈజీగా రాయండి ఇంటూ 3 months ని ఇయర్స్ లో కన్వర్ట్ చేయండి. ఇయర్స్ లో ఏంటి 3/12 చేస్తే 3 1 3 4 అంటే 2 ఇంటూ 1/4 4 2 8 1 9/4 ఇయర్స్ అవుతుంది. 9/4 ఇయర్స్ 9/4 ప్లస్ 8 2 16 16 ప్లస్ 1 17/2 ఓవరాల్ బై 100. చూడండి 4800 ప్లస్ 9 ప్లస్ 17/100 ఇంటూ 4 ఇంటూ 2. ఈ 2 zeros క్యాన్సల్. ఈ 2 zeros క్యాన్సల్. 2 1s 2 24s 4 1s 4 6s ఇది ప్లస్ కాదు ఇంటూ. సో 6 ఇంటూ 9 ఇంటూ 17 అనేది మన ఆన్సర్. సో 16 ఇంటూ 9 54 ఇంటూ 17. చూడండి 54 ఇంటూ 17 ఎంత 7 4s 28 7 5s 35 37 4 1s 4 1 5 8 1 1 క్యారీ 918. ఆన్సర్ ఎంత 918 రూపీస్. మనకి ఆయన ఎంత ఇంట్రెస్ట్ గెయిన్ చేస్తారో 918 రూపీస్ అనేది ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇంకా చాలా క్వశ్చన్ చేద్దాం.